హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ షైన్ కెరియర్స్ రజని. సో బిజీగా ఉన్నారు కదా. ఫ్రైడే, సాటర్డే, సండే, కానీ మన రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి. వాటిని మనం పోస్ట్పోన్ చేయలేము, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. సో కొన్ని డేస్ మనము ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అలాంగ్ విత్ అవర్ రెగ్యులర్. మనం రోజు చేసే బాధ్యతలతో పాటు కొన్ని ఎక్స్ట్రా బాధ్యతలు చేస్తూ ఉండాలి. అలాంటి రోజుల్లో జనరల్గా ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఆ రోజు చేసేవే కదా, ఈరోజు కొద్దిగా మనం వాటి నుంచి తప్పుకుందాం, పోస్ట్ పోన్ చేద్దాం, స్కిప్ చేద్దాం అని ఒక్కొక్కరికి అవుతుంది. నాకు కూడా ఈ జరుగుతూ ఉందన్నమాట. సో చేయకపోతే ఏమైద్ది, సో అంతగా తెలుగు వీడియోస్ రెస్పాన్స్ అనేది హానెస్ట్గా చెప్తున్నా చాలా తక్కువగా ఉంది. కంటిన్యూ చేయాలా వద్దా? 21 days కమిట్మెంట్ అయిపోయింది. ఇంగ్లీష్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది, మరి ఇంగ్లీష్లో చేస్తేనే పోయిద్ది కదా, దీనికోసం మళ్ళీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలా, ఆల్రెడీ బిజీగా ఉన్నా, ఇట్లాంటి ఎట్ ది సేమ్ టైం ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. సో కౌన్సిలర్స్ నుంచి, రజని నువ్వు రోజు రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నావు, తెలుగులో కూడా స్టార్ట్ చేసావు, ఏమన్నా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఉందా, అది జరుగుతుందా, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది రెస్పాన్స్, వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట ఫీడ్బ్యాక్. సో వాళ్ళు కూడా స్టార్ట్ చేయడానికి. సో మీకు నేను దాచి చెప్పి అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, గ్రేట్ బిజినెస్ జరుగుతుంది అని చెప్పడం వల్ల ఉపయోగం అయితే ఉండదు. ఎందుకంటే అది మీకు ఆటోమేటిక్గా రోజు వీడియోలు చూసే వాళ్ళకి తెలిసిపోతాయి, ఎంత వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు. మీరందరూ చాలా అబ్జర్వర్స్, చాలా తెలియగల వాళ్ళు. వెంటనే ఏది పడితే అది ప్రోడక్ట్లో కొనరు, చాలా విశ్లేషించి డీప్గా కనుక్కొని ఏదైనా చేస్తారు. సో కెరియర్ కౌన్సిలింగ్ అనేది అలాంటి ఒక బిజినెస్. ఒక కస్టమర్ని వెంటనే మనము తీసేసుకో, మా ప్రోడక్ట్ నా దగ్గర తీసేసుకో అని, ఎట్ ది సేమ్ టైం మీరు చాలా తెలియగల వాళ్ళు. సో ఈరోజు టాపిక్ ఏంటి, ఏం చెప్తుంది అనేది కదా మీ డౌట్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నా కన్సిస్టెన్సీ గురించి. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి బిజినెస్ పరంగా, ఎవరికైనా ఏది చేసినా కానీ మనీ కోసమే, అది అయితే హానెస్ట్. ఎందుకంటే గైడెన్స్ అయితే మనం కొంత ఇవ్వగలము, మొత్తం గైడెన్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇవ్వలేము. సో కెరియర్ కౌన్సిలర్గా, ఒక టీచర్గా ఉన్నప్పుడు మనం రోజు ఫ్రీగా ఒక స్టూడెంట్కి నేను లైఫ్ లాంగ్ టీచ్ చేస్తానని చెప్పలేము. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బిజినెస్. ఎట్ ది సేమ్ టైం బిజినెస్ ఎంత చేసినా కానీ దానికి ఒక లక్ష్యం, పర్పస్, ఒక మిషన్ అనేది ఉంది. సో మా మిషన్ ఇప్పటికీ మీకు అర్థమై ఉంటే ఓకే, అర్థం కాకపోతే డైరెక్ట్గా చెప్తున్నా, కొత్త వ్యూవర్స్కి చెప్తున్నా. సో నా పర్పస్ అయితే మాత్రం, నా మిషన్ అయితే మాత్రం స్టూడెంట్స్కి హెల్ప్ చేయటం. అది అన్ని వేళలా డబ్బుతోనే కొనలేము, కొన్ని ఫ్రీగానే ఉంటుంది, డబ్బులు ఉంటుంది. సో ఇట్స్ ఏ జర్నీ అనమాట. సో నా పర్పస్ రియల్గా, నిజంగా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి నేను అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ని మిగతా వాళ్ళు కూడా ఫేస్ చేసి, లెర్న్ చేసి, వాటిని అనుభవించిన తర్వాత తప్పించుకొని చేసి, ఆ సిచ్యువేషన్ వాళ్ళని తప్పించడం కోసమే నా ప్రయత్నం. నేను ఈ కెరీర్ గైడెన్స్లోకి వచ్చిందనమాట. సో నేను ఒక పేరెంట్గా, ఒక టీచర్గా, తర్వాత కెరియర్ కౌన్సిలర్గా, ఒక పర్సనల్గా మనకి ఎవ్రీడే చాలా ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. మనం రోజు రోజు కొన్ని నేర్చుకుంటూ ఉంటాము. సో ఇవన్నీ కొత్త పేరెంట్స్కి, స్టూడెంట్స్కి నాకు చేతనైనంత వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం కోసమే ఈ వీడియోస్ని నేను రెగ్యులర్గా కన్సిస్టెన్స్గా చేస్తున్నా. సో నెగిటివిటీ అయితే వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇంత కష్టపడుతున్నప్పుడు లైక్లు, ఒక చిన్న లైక్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు లైక్ కూడా రాకపోతే, వ్యూస్ రాకపోతే బాధగా ఉంటుంది. ఎందుకంటే చాలా ట్రెండీ వైరల్ వీడియోస్ యూట్యూబ్ మిలియన్ వ్యూస్ వస్తూ ఉంటాయి, వాటిలో ఏముండదు, వాళ్ళు డ్యాన్స్లు వేయటం, పాటలు పాడడం,
ఏదో చిట్కాలు ఏయో ఇంకా నా దానికి చెయ్యనే అని కాదు. నా నమ్మకం అయితే ఎప్పుడైతే నిజంగా మనం వాల్యూ ఇస్తామో, యూజ్‌ఫుల్ అయితే నచ్చుతారు, చేస్తారు అని నమ్మకం అయితే నాకుంది. సో, ఎట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు ఎట్లా ఉంది అంత అట్రాక్టివ్ అనమాట. టెంపరరీ మొమెంట్స్, చిన్న చిన్న ఆనందాలు. ఎందుకంటే ఆ రీల్స్ ఆనందం ఇస్తాయి. ఈ రీల్స్ వినాలి చివరిదాకా ఏం చెప్తుంది వినాలంత ఓపిక ఎవరికీ ఉండట్లేదు. అవి ఎంత మంచి చేస్తున్నా, ఎంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేననే కాదు ఎవరిచ్చినా వాళ్ళకి వ్యూస్ రావు, లైక్స్ రావు, వాళ్ళ ప్రమోషన్స్ అవే సినిమాటిక్ అదర్ విషయాలు ఏ విషయాలకైనా వ్యూస్ లైకులు కొట్టేస్తారు, షేర్లు చేసేస్తారు, అది చేసేస్తారు. అది ఎట్లయినా మీ పర్సనల్ చాయిస్. సో మళ్ళీ మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. నా పర్పస్ అయితే మాత్రం స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కెరియర్కి సంబంధించిన, పర్సనల్కి సంబంధించిన మోటివేషనల్ కెరియర్ గైడెన్స్ టిప్స్, లైఫ్కి సంబంధించిన నా ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవటం. సో కానీ ఒక ఆశ అయితే ఉంది. ఎవరో ఒకళ్ళైనా చూసి వాటిని పాటించి వాటిని ఉపయోగించుకుంటారు అని, ఎవరో ఒక్కళ్ళకైనా ఉపయోగం జరుగుతుంది అని ఆశతో, ఇది ఆశనే కాదు ఒక నమ్మకంతో, ఒక విజన్తో ఈ కంటెంట్ చేస్తున్నాను. సో మీరు దానికి సపోర్ట్ నిజంగా ఇవ్వాలి అంటే, మీకు నచ్చినట్టయితే మొహమాట లేకుండా చక్కగా ఒక చిన్న లైక్, ఆ చిన్న లైక్ అనేది ఎంతో పెద్ద ఆనందం ఇస్తుంది అన్నమాట. సో అది ఎంత కష్టాన్నైనా చేయటానికి ప్రోత్సహిస్తుంది. ఇంకా మంచి మంచి కంటెంట్ని తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. సో కెరియర్ గైడెన్స్ అనేది ఏదో మీరు అనుకుంటా అంటే ఇప్పుడు ఏం అవసరము, మా అబ్బాయి బాగానే చదువుతున్నాడు, ఏం చేస్తాడు, అందరూ ఇంటర్మీడియట్ ఇప్పుడు చదవట్లేదు, తర్వాత చదువుతాడు, ఇప్పుడు కాకపోతే ఇంకో అందరూ చేయట్లేదా, మా అబ్బాయి కూడా చేస్తాడు, ఇంజనీరింగ్ చేస్తేనే ఇది చాలా అపోహ అండి. ఇది నిజంగా ఉన్నాయి, చాలా మంచి కెరియర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్కి సూట్ గారు, ప్రతి ఒక్కళ్ళు ఎంపీసీఏ కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒకటే కాదు, చాలా రకాలైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. చివరి లాస్ట్ టైం వచ్చి మాకు అది హెల్ప్ చేయండి, ఇది చేయండి అంటే మీ ఎడ్యుకేషన్ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత మేము కూడా ఎక్కువ ఏమి సపోర్ట్ చేయగలం. అలానే ఏమి ఇంక మిమ్మల్ని మీట్ అవ్వక్కర్లేదంటే మీట్ అవ్వచ్చు, గైడెన్స్ పొందొచ్చు. కానీ బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఎంత తొందరగా కెరియర్ గురించి సీరియస్గా మీరు డెసిషన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కెరియర్ కౌన్సిలర్ని మీట్ అవ్వాలని కాదు, కానీ కొన్ని ఈ వీడియోస్లో చెప్పే వాటిని బట్టి మీరు నిజంగా పాటించినా కూడా మీరు మంచి కెరియర్ని అయితే పొందగలుగుతారు. ఇవి చాలా అవసరమైనవి. ఇప్పుడున్న జనరేషన్లో గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ పాలసీలో ప్రతి స్కూల్లో కెరియర్ కౌన్సిలర్ అపాయింట్మెంట్ ఉండాలి, కెరియర్ గైడెన్స్ సెషన్స్ కండక్ట్ చేయాలి అని రూల్ అయితే పెట్టింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ చాలా కష్టపడుతుంది. సో ఇది ఫ్యూచర్లో మీకు ఒక ఎక్స్ట్రా బర్డెన్ అయితే కాబోతుంది. ఆ బర్డెన్ని తప్పించుకోవాలి అంటే ఎంత తొందరగా మీరు కెరియర్ గైడెన్స్ గురించి ఆలోచిస్తారు, తక్కువ అమౌంట్తో మీ భవిష్యత్తుని రూపుదిద్దుకుంటారు. ఎందుకంటే ఇప్పటికి అనవసరమైన కెరియర్స్లో లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి జాబ్స్ రాక, తర్వాత వేరే కోర్సులు చేసి ఈ కోర్సులో రావట్లేదని వేరే దానికి మళ్ళీ ఇంకో జాబ్ కోసం ఇంకో కోర్సులు చేసి, అప్పుడు మీరు వద్దు అన్నా కూడా లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరైతే ముందు జాగ్రత్తగా ప్రతి స్టెప్ని ఆలోచించి గైడెన్స్ తీసుకొని నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారో, ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటారు, ఏఐని యూజ్ చేసుకుంటారు, వండర్ఫుల్ కెరియర్ ఆపర్చునిటీస్ అయితే, మంచి కెరియర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అబ్రాడ్ ఎడ్యుకేషన్లో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ప్రొఫైల్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్. అదర్ దాన్ స్కూల్ ఒక్కటే మన వాళ్ళకి మనం స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేస్తున్నాను సౌత్ ఇండియన్స్. నేను కూడా ఒక సౌత్ ఇండియన్ని. మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా చూసేది మార్కులు. ఆ టైం అయితే పోయిందండి. మార్కులు 900, 990s, 980s
ఇట్స్ నాట్ గోయింగ్ టు యూస్ఫుల్ టు యూ మచ్. మార్కులతో పాటు మార్కులంటే ఇప్పుడు మార్కులు మరి జ్ఞానం ఉంటేనే ఇక మార్కులు వచ్చేది అని మార్కులు కావాలి. మార్కులతో పాటు ఇంకా చాలా విషయాల మీద ఉన్నాయి. సో వాటన్నిటికీ మీరు నిజంగా మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, మంచి అభివృద్ధి సంపాదించాలి, వాళ్ళు మంచి సంతోషంగా ఉండాలి. డబ్బులే కాదు, డబ్బులతో పాటు వాళ్ళు సంతోషంగా వాళ్ళ కెరియర్ని లీడ్ చేయాలి అని నిజంగా మీరు కోరుకుంటున్నట్టయితే ఫీల్ ఫ్రీ టు కనెక్ట్ విత్ మీ. యూస్ 30 మినిట్స్ ఫ్రీ సెషన్ని యూజ్ చేసుకోండి. మీ పిల్లలు ఈ ఏజ్కి అవసరం లేకపోతే ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి ఈ కరెక్ట్ ఏజ్ ఇప్పుడు 11th 9th నుంచి ఖచ్చితంగా కెరియర్ గైడెన్స్ ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది. ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. చేస్తారు అని అనుకుంటున్నాను. సో ఈ రోజుతో అయితే అదే కెరియర్ గురించి ఆలోచించండి. మంచి స్టెప్స్ కరెక్ట్ టయానికి తీసుకోండి. అన్నెసర్లీగా రాంగ్ కెరియర్స్లో, రాంగ్ టైమింగ్స్లో ల్యాక్స్ ఆఫ్ మనీని వేస్ట్ చేసుకోకుండా తప్పించుకోగలుగుతారు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.